ఒక మంచి ఆయన ఎవడో ఉన్నాడు, ఆయన జీవితాన్ని నాశనం చేసేస్తే మీకు ఇంటికి వచ్చి తగిలింది అనుకోండి, మీకో మీ పిల్లలకో, అది వెంటనే నేను గుళ్ళకి వెళ్తాను, గుళ్ళల్లో మొక్కులు చెల్లించుకుంటాను. ఎన్ని గుళ్ళకి వెళ్ళండి, మీకు ఆ సమస్య మాత్రం తీరదు, నేను చెప్తున్నాను. వెంటనే వెళ్ళి ఏం చేస్తారంటే, ఎవరి దగ్గర తప్పు చేస్తారో వాళ్ళ దగ్గర సిగ్గు విడిచి ఆ తప్పును ఒప్పుకుని, అహంకారాన్ని పక్కన పెట్టి ఒప్పుకుని, నేను ఫలానా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడగండి. కుదిరితే ప్రాయశ్చిత్తం చేయండి. తెలిసి చేసిన తప్పుకి మాత్రం ఎన్ని పూజలు చేసినా సరే చాలా కొంచెం కొంచెం కరుగుతున్న కర్మ. ప్రాయశ్చిత్తం చేసుకోండి, వెంటనే కరిగిపోతుంది. ఇంకా రెండవది, నాకు ఎవరో జాతకం చెప్పిన వాళ్ళు, పూర్వజన్మలో నువ్వు ఒక ముసలైన స్థలాన్ని ఆక్రమించేసావు, అందువల్ల నీకు ఇలా జరుగుతుంది అని చెప్పారు అనుకుందాం. మరి ఇప్పుడు ఎలా చేస్తామండి ప్రాయశ్చిత్తం? ఆ ముసలాయన ఎక్కడున్నారో ఇప్పుడు తెలియదు కదా పూర్వజన్మలోను. అంటే ఒక పని చేయండి, ఎక్కడో ఏదో వృద్ధాశ్రమం కడుతూ ఉంటారా, వెళ్ళి చక్కగా వృద్ధాశ్రమానికి సహాయం చేయండి. అంటే ఒక ముసలాయన ఇల్లు అక్కడ ఆక్రమించేశారు పూర్వజన్మలో, ఆ కర్మ